హాయ్ అండి, నేను యాది ముదిరాజ్. మన ఊరిని మనమే కాపాడుకుందాం అనే గ్రూపుల నుంచి నన్ను రిమూవ్ చేశారు. దానికి కారణం ఏదో నాకు తెలియదు, కానీ నేను అందులో పోస్ట్ చేసింది ఏంటంటే తీన్మార్ మల్లన్న మాట్లాడిన ఒక సబ్జెక్ట్ని అందులో పోస్ట్ చేసినాను. దాన్ని బట్టి నన్ను రిమూవ్ చేశారు. లేకుంటే ఇలాంటి వీడియోలు షేర్ చేస్తున్నందుకు రిమూవ్ చేశారో నాకు తెలియదు. కనీసం నన్ను అట్లాంటి వీడియోలు పెట్టొద్దను, ఇతరులకు ఏమైనా ఇబ్బంది కలిగే వీడియో అయి ఉంటుందా ఏందో నాకు అర్థం కాలేదు. కానీ అందులో స్పష్టంగా తీన్మార్ మల్లన్న మాట్లాడిన క్యూన్యూస్లో వచ్చిన సబ్జెక్ట్ని అందులో నేను పోస్ట్ షేర్ చేసిన. అది ఏమని ఈడబ్ల్యూ కోటలో వచ్చిన జాబుల్లో 700 మార్కులు 800 మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ రాలే, బీసీల్లో 400 550 అట్లా మార్కులు వచ్చిన వాళ్ళకు జాబులు వచ్చినాయి అనే ఒక వీడియోని నేను అందులో పోస్ట్ చేసిన. వాళ్ళకి ఏం బాధ అయిందో ఏమో నాకు తెలియదు, కానీ ప్రత్యేకంగా నేను బుసి సురేష్కు చెప్తున్నా, నీకు దానివల్ల నీకు ఏం నష్టం జరిగిందో నాకు తెలియదు, కానీ దానివల్ల నీకు వచ్చిన అంత పెద్ద ఇబ్బంది నాకు తెలియదు, కానీ నన్ను అందులోకి ఎందుకు రిమూవ్ చేసినా నాకు తెలియదు. నిజం చెప్తున్నా. ఒకవేళ నేను పెట్టింది నీకు అభ్యంతరంగా ఏమన్నా అనిపిస్తే దాని కింద కౌంటర్ చేయి. ఇతరులకు నచ్చలేదు, లేదంటే ఆ పోస్ట్ ద్వారా ఇతరులు చెడిపోతురు, దానివల్ల ఇతరులకు ఏమన్నా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే నువ్వు దాని కింద కౌంటర్ చేసి అందులో నా నెంబర్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి ఇట్లాంటివి చేయొద్దు, ఇట్లాంటి ఇబ్బంది అయితే అని ఒక మాటను చెప్పినా రిమూవ్ చేసినా నేను ఇంత బాధపడేటోని కాదు. అయితే ఇది నాకు ఈరోజు ఒక సందర్భంలో నేను నా స్నేహితుడు ఇద్దరు కూర్చున్నప్పుడు మన ఊరిని మనమే కాపాడుకున్నా అనే గ్రూప్లో వానికి కొన్ని వీడియోలు అవి ఇవి మెసేజ్లు వచ్చినాయి. నీకు ఎందుకు వస్తున్నాయి నాకు ఎందుకు వస్తున్నాయి అని చూస్తే అది ఏప్రిల్ 22 నాడు నన్ను రిమూవ్ చేశారు. అంటే ఈ రోజుకి కరెక్ట్ 10 రోజులు అవుతుంది. రిమూవ్ చేసిరు. ఎవరు చేసిరు అబ్బా అని చూస్తే బుసి సురేష్ అని ఉంది. అరే భయ్, నేను ఆ పోస్ట్ వల్ల నీకు జరిగిన నష్టం ఏంది, ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలకు జరిగే నష్టాల గురించి ఆ వీడియోలో ఉంది. దాన్ని పోస్ట్ చేస్తే నీకు వచ్చిన నష్టం ఏంది? నువ్వు ఒక ఎస్సీ మనిషి ఉండి అది బహుజనవాదం గురించి ఉన్న పోస్టుని నీకెందుకు అంత బాధ కలిగింది నాకు అర్థం కాదు. బహుజనవాదం అంటారు. ఊర్లోనేమో వీళ్ళు వస్తే అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇబ్బంది కలుగుతుంది, అది కలుగుతుంది, ఇది కలుగుతుంది అని అంగిల్ దించేసుకుంటారు. మళ్ళీ అదే పోయి మళ్ళీ ఒక నియోజకవర్గంకి దగ్గర పోయి మళ్ళీ పనిచేస్తారు. మీ వాదం కంటే మా వాదమే ఎక్కువ గొప్పది కదా. మేము సావిత్రిబాయి పూలేని, జ్యోతిరావు పూలేని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అంత గౌరవిస్తాం కాబట్టి బహుజనవాదం ఏ పార్టీ ఉందో ఆ పార్టీలో పనిచేసేటోళ్ళం కదా. నీకెందుకు అంత ఇబ్బంది కలిగిందో నాకు అర్థమవుతుంది. ఎవరి మెరుపు గురించి, ఎవరి చెంచాగిరి గురించి, ఎవరి కింద బానిస కింద పనిచేయడానికి నువ్వు వీడియోని ఆ గ్రూప్ల సభ్యుని ఎట్లా తొలగించినో నాకు అర్థమవుతుంది. అందులో ఒకరిని తిట్టినట్లు కానీ, ఒకరిని నీచంగా మాట్లాడినట్లు కానీ, ఒకరిని విమర్శించడం కానీ లేదు కదా. ఉన్న వాస్తవాలు వచ్చిన దాన్ని నేను అందులో గ్రూప్లో షేర్ చేసిన. నీకు వచ్చిన బాధ ఏంది నాకు అర్థం కాలేదు. మీలాగా 2 సిద్ధాంతాలు ఉండాలంటవా? ఊర్లో ఒక్కో సిద్ధాంతం, బయట పోయి మళ్ళీ ఊర్లో ఉన్న సిద్ధాంతంతోనే పోయి బయట మళ్ళీ అదే సిద్ధాంతం మీద పనిచేయడమా? మాకు అట్లా లేదు కదా. ఊర్లో ఏదైతే సిద్ధాంతం ఉంటుందో ముందలకి ఇట్లా పోయి అదే సిద్ధాంతం మీద పనిచేస్తాం కదా. ఊర్లో ఒక వర్గాన్ని వీళ్ళు వస్తే అధికారంలో వస్తే మనని ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు, బానిసలు చేస్తారు అని మీరే చెప్పుకుంటారు కదా. మళ్ళీ అదే జాతికి సంబంధించిన వాళ్ళ దగ్గర పోయి ఒక నియోజకవర్గంలో పనిచేస్తారు. మీ సిద్ధాంతం గట్టిదా, బలమైనదా? మా సిద్ధాంతం బలమైనదా? నీకు అంత ఇబ్బంది ఉంటే నేను చేసిన పోస్ట్ కింద నువ్వు ఒక కామెంట్ పెట్టబ్బా. నీకు అంత ఇబ్బంది అనిపిస్తే దాని పట్ల నీకు అంత మానసిక శోభ అనుభవించలేకపోతే కింద కౌంటర్ చేయి.
నాకు దీనివల్ల నష్టం ఉంది, ఈ వీడియో వల్ల నాకు ఇది ఇబ్బంది ఉంది, నేను ఆ బానిస సంఖ్యల నుంచి బయటికి రాలేకపోతున్నాను, నేను బానిసగానే ఉండాలనుకుంటున్నా, నాతో పాటు ఇంకో 4 ఉంచాలనుకుంటున్నా. కనుక ఇలాంటి పోస్టులు చేస్తే ఇలాంటి బానిసలుగా బతికేటోళ్ళు నా కింద ఉండేవాళ్ళు, నా స్నేహితులు, నా పక్కన ఉన్నవాళ్ళు మళ్ళీ మేలుకొని ముందర బహుజనవాదం అయిపోస్తారని నీకు అంత ఇబ్బంది, అంత బుగులు, అంత భయం ఉంటే నువ్వు ఉండవు ఆ గ్రూప్లా. మన ఊరిని మనమే కాపాడుకుందాం అంటే అందులో నేను ఒక సభ్యునే కదా, ఈ ఊర్లో నాకు ఓటు హక్కు ఉంది కదా, నువ్వెట్లా నన్ను రిమూవ్ చేసావు? నేనేం చేయాలనేది ఇట్లా నువ్వే చెప్తావా? మరి నాకు 10 లక్షలు అప్పు ఉంది వచ్చి కడుతున్నా. మరి ఒకని బాధ నీకు తెలియనప్పుడు, ఒకని పరిస్థితులు నీకు తెలియనప్పుడు, ఒకని ఇబ్బందులు నీకు తెలియనప్పుడు అన్నీ మూసుకొని నీ సంసారం చూసుకుంటే బాగుంటుంది. అవుతున్నాడు నీ సంసారంలో వేయలేందుకు పెడుతుంది, నీకేం అవసరం? అంటే మీలాగా 2 మూతుల పాములాగా పనిచేయాలంటారా? ఒక సిద్ధాంతం లేదు, దానికి ఒక ముఖం లేదు, ఒక మూతి లేదు. ఊర్లో ఒక వర్గాన్ని వ్యతిరేకించాలి, మళ్ళీ అదే వర్గానికి సంబంధించిన వాళ్ళని నియోజకవర్గం స్థాయిలో పనిచేయాలి. అదేనా మీ సిద్ధాంతం? అలాంటి సిద్ధాంతమే ఎంచుకో అంటారా మమ్మల్ని? ఎందరో మహానుభావులు చేసిన పోస్ట్ నేను చేస్తే నీకేమవుతుంది? అందులో నాకు అర్థమవుతుంది. నార్కన్లో బీసీ చైతన్య సదస్సు టీచర్లు ఎంత కష్టపడ్డారు తెలుసా? వాళ్ళని జాబ్లను త్యాగం చేసి వాళ్ళు ఒక సదస్సు ఏర్పాటు చేసి చైతన్యం చేయడానికి ఒక సభను నిర్వహిస్తే ఆ సభకు వచ్చిన పోస్ట్ నేను అందులో నీకు షేర్ చేస్తే నీకు వచ్చిన బాధ ఏంది నాకు అర్థం కాదు. ఆ సదస్సులో జ్యోతిరావు పూలే ఉన్నారు, అంబేద్కర్ ఉన్నారు, సావిత్రిబాయి పూలే ఉంది. ఈ బలహీన వర్గాలు అందరి ఫోటోలు ఉన్నాయి కదా అందులో. అంటే మీరు ఎవరైతే మెరుపు ఉంది వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్ళ ఫోటోలు లేవనే బాధనా మీకు? అకస్సా నాకు అర్థం కాలే. మరి మీ సిద్ధాంతం ఏందో నాకు అర్థం కాలే. మా సిద్ధాంతం ఇట్లనే ఉంటుంది. మేము ఏదైతే స్టాండ్ తీసుకున్నామో ఆ స్టాండ్ మీదనే నిలబడతాం. అది ఇంట్లో అయినా బయట అయినా. ఇంట్లో ఒక మాట, గడప దాటినాక ఒక మాట. ఆ 2 మూతుల పాముల సిద్ధాంతాలు మాకు లేవు. అమాసానికి ఒక సైడు, పుణ్యానికి ఒక సైడు. 2 మూతుల పాము అట్లే ఉంటుందంట. అమాసానికి ఒక సైడు కళ్ళు తెరుస్తుందంట, పుణ్యానికి ఇంకో సైడు కళ్ళు తెరుస్తుందంట. మాకు అట్లాంటి సిద్ధాంతాలు లేవు, ఒకటే సిద్ధాంతం ఉంది మాకు. బూసి సురేష్ నీకే చెప్తున్నా నేను బలంగా ఉన్నా, ఇంత లావు ఉన్నా అనుకునేమో. నువ్వు వంగేలోపు నీకు ఏ పని చేయాలో అది చేస్తా. నిలబడి వంగేలోపు నువ్వు వంగడానికి ఇట్లా టైం పడుతుంది, గుర్తుపెట్టుకుని. లేదంటే రోజు సాయంత్రం క్రికెట్లో స్కూల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడతాడు, వీనికి ఏం రాజకీయం తెలుసు అనుకుంటున్నాను. నువ్వు ఎవరి కింద నిన్ను ఎవరైతే రిమూవ్ చేయాలని చెప్పిండ్రో ఆ చెంచా వాళ్ళకి పోయి చెప్పుకో, వాళ్ళని పోయి చెప్పు ఈ మాట. మీరు ఒక చెయ్యేది చూడండి రాజకీయంగా ఊర్లో, నేనేందో చూపిస్తాను. ఎవడో చెప్పినాను ఎంత బానిసలుగా తయారయ్యారా బాబు మీరు. ఎవరినో మెరుపు గురించి, ఎవరినో సంతోషపెట్టడానికి ఇంత ప్రశ్న వేస్తే సమాధానం చెప్పడానికి సక్కలేదు రాదు మీకు. నేను బూసి సురేష్ నీకే మరీ చెప్తున్నా, నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నా. చెంచా యుగం అని ఒకటి పుస్తకం ఉంటుంది, నీకు కనిపిస్తుందో కనిపిస్తుందో నాకు ఇట్లా అర్థం కాదు. చెంచా యుగం బుక్ నీ వద్ద లేకపోతే నాతోనికి రా, నేను ఇస్తా. ఈ చెంచాగిరితనం మానేసుకో. రాజకీయ నాయకుడు ఎప్పుడైనా చెంచాగిరిగానే వాడతాడు నేను, వారి రాజకీయం పబ్బం గడుపుకోవడానికి. నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, చైతన్యం ఉంటే నువ్వు ఒక రాజకీయ నాయకునిగా ఎదుగు. నేను గిట్లా సంతోషపడతా. సబ్జెక్ట్ ఉంటే, నాలెడ్జ్ ఉంటే. ఎవడో వాడు చెప్పిండని ఈయనింటి మీదకి పోడు, వానింటి మీదకి పోడు కాదు. ఒకసారి ఆలోచించు, మనం ఎవరి గురించి చేస్తున్నాం, ఏం కథ. రేపు వీడు రాజకీయ నాయకులు ఎప్పుడు కట్టుబడి నీతోనే ఉండరు. వాని టైం వచ్చేంతవరకు వాడుకుంటాడు, తర్వాత నేను కూరలో కరేపలాగా వదిలేస్తారు. మేమే ఉదాహరణకు మస్తు మంది ఉన్నాం.
మీరు ఒక్కరేస్తేనే మేము గెలిచినామా? మీ ఒక్క ఓట్లతోనే మేము గెలిచినామా? అన్నోళ్ళు మస్తు మందిని చూసినాం మేము. మళ్ళీ అది ఒక్క ఓటు గురించి ఇంటింటికి వచ్చి ఎందుకు అడుక్కుంటారో నాకు తెలియదు. ఆ ఒక్క ఓటు మీకు అంత ప్రాధాన్యత లేనప్పుడు, ఆ ఒక్క ఓటుకే మీకు అంత వాల్యూ లేనప్పుడు మన ఇంటింటికి వచ్చే ఒక్కొక్క ఓటు గురించి ఎందుకు అడుకుంటారో అర్థం కాదు. మేము ఇట్లా కాంచీరామ ఆదర్శంగా తీసుకున్న వాళ్ళమే, అంబేద్కర్ ఆదర్శంగా తీసుకొని రోజు పొద్దుగాలు వేస్తే పుస్తకాలు చదివేటోళ్ళమే. మేము ఇట్లా అంత చెంచగాళ్ళం ఏమి కాదు. ఇలా లేదు నేను చూసుకుంటా అంటే చూసుకుందాం, నేను ఇట్లా చూసుకుందాం అనే చెప్తున్నాను. చేప ముళ్ళు ఎట్లా వలుస్తారో నీకు తెలుసో తెలియదు, కానీ మేము ముదిరాజు వాళ్ళం కాబట్టి మాకు బాగా తెలుసు. చేప ముళ్ళు వలిచినట్టు వలుస్తా నేను. చేసుకుందామంటే మీకు అంత నీచంగా వీడియోలు ఉంటే, అంత అభ్యంతరంగా మీకు వీడియోలు ఉంటే ఏ భాషలో మాట్లాడదాం అంటే ఆ భాషలో మాట్లాడదాం. లంబడ భాషలు అంటే లంబడ భాషలో, హిందీలో అంటే హిందీలో, తెలుగులో అంటే తెలుగులో. ఇంకా మీకు అంతా అర్థం కాదంటే రాజస్థాన్ భాషలో మాట్లాడాలన్నా మాట్లాడతాను. నన్ను ఎవడైతే రిమూవ్ చేయని చెప్పిండో నీ వద్ద ఆ చెంచా వాళ్ళకే చెప్తున్నా. రాజకీయ నాయకుడు అంటే అందరికి సమానమే కదా, అందరి భాషలు నేర్చుకొని రాజకీయం చేయమని. ఈ చెంచాగిరి మానేసుకోరా బాబు. నువ్వు చెంచాగిరి చేస్తే ఎన్ని రోజులు ఉన్నా వాని కిందనే బానిసగా పనిచేయాలి. నువ్వు ఒక రాజకీయ నాయకునికి ఎదుగు సంతోషపడతాను నేను. ఇట్లా ఈ చెంచాగిరి ఎందుకు? నన్ను రిమూవ్ చేసి అంత నేను ఒక క్వశ్చన్ వేస్తేనే నన్ను రిమూవ్ చేస్తే రేపు పొలిటికల్గా మీరు ఏమి ఎదుర్కొంటారా నాయన? మీరు అంటే అంత దమ్ము లేదని మీరే చెప్పుకుంటారా? మీకు శత్రువులు ఎంతమంది ఉంటే అంత బలం కదా. శత్రువులను దూరం చేసుకుంటే మీకు శత్రు సైన్యం లేకుండా చేసుకుందాం అనుకుంటా. అట్లాంటప్పుడు పోరాటం చేయడం ఎందుకు? బ్రిటిష్ వాళ్ళ మీద ఇంత పోరాటం చేసింది ఎందుకు? అంతమంది సైన్యం ఉంది కాబట్టి వాళ్ళ మీద మనం పోరాటం చేసినాం కాబట్టి స్వతంత్రం వచ్చింది. అవతలోడు పోటీ లేనప్పుడు పోటీ చేసి ఏం లాభం? నువ్వు నీలోన దమ్ము లేనట్లే, పస లేనట్లే. నీకు నచ్చినోడు ఒక క్వశ్చన్ వేస్తే నీ వద్ద అంత సబ్జెక్ట్ ఉంటే దానికి ఆన్సర్ చేయి, టేకప్ చేయి. అప్పుడే కదా నీ లోపల రాజకీయ లక్షణాలు ఉన్నాయా లేవా అని తెలిసేది. అంతేగాని ఈ గ్రూప్లలో రిమూవ్ చేయడం, నేను పెట్టే సబ్జెక్ట్ నీకు అర్థం కాకపోతే ఫోన్ చేసి అడుగు, అర్థమయ్యేటట్లు చెప్తా నీకు. బహుజన సిద్ధాంతం ఏంది, బీసీ సిద్ధాంతం ఏంది, దాని గురించి మేము ఎట్లా పని చేయాలి నీకు తెలియకపోతే చెప్పు, నేర్పిస్తాను నేను. అంబేద్కర్ గురించి ఇదే చదువుకున్నాను. రాజకీయ కీ అనేది మన దగ్గర ఉంటే రాజ్యం వెళ్తామని అన్నాడు ఆయన. పుస్తకాలు లేకపోతే నా దగ్గర 30-40 ఉన్నాయి, నా వద్ద 2 ఇస్తా. మీకేమిటి ఇచ్చారు భయ్ నన్ను అందులోకెళ్ళి రిమూవ్ చేయడానికి అధికారం? మీరు ఎవరు? భారతదేశానికి పౌరుడు నేను ఎట్లనో గ్రామంలో గిట్లా నేను అంత ఓటాక్కున్నాను కాబట్టి నాకు ఇట్లా అంతే శాతం ఉంది. నీకు 2 ఓటాక్కులు ఏం లేవు. నీకు అంతే ఓటాక్కు ఉంది, నాకు అంతే ఓటాక్కు ఉంది. నువ్వు లీడర్ దగ్గర పనిచేసినంత మాత్రం నీకు 2 ఇవ్వలే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి నువ్వు లీడర్తో పనిచేస్తే 2 ఓట్ల హక్కులు ఉన్నాయి, నువ్వు 2 సార్లు వినియోగించుకోవాలని ఏమి ఇవ్వలే. నువ్వు లీడర్తోనో చేసినా, సర్పంచ్తో చేసినా, డిప్యూటీతోనే చేసినా, ఎమ్మెల్యేతోనే చేసినా, ఎంపీపీతోనే చేసినా, జెడ్పీటీతోనే చేసినా, ఎంపీటీసీతోనే చేసినా, ఎంపీతోనే చేసినా, ముఖ్యమంత్రితోనే చేసినా, నీ ప్రధానమంత్రితోనే చేసినా ఒకటే ఓటాకు నీకు. నువ్వెంతనో నేనంతే, నీకు నాకు సమానమే. ఎవనో మెరుపు గురించో నువ్వు నన్ను ఎందుకు రిమూవ్ చేసినావు చెప్పు భయ్, సమాధానం చెప్పు. బీసీలు ఐక్యం కాకూడదని నీకు ఏమైనా దొరలు పటేళ్ళు ఏమైనా చెప్పిరా నీకు? బీసీలు ఎవరైనా వీడియోలు షేర్లు ఏమైనా వస్తే తీర్మానం మళ్ళీ రిమూవ్ చేయి గ్రూపుల నుంచి అని చెప్పిరా? ఏమైనా మీ నుంచి మీకు ఏమైనా సబ్జెక్టులు అందినాయా, మూటలు అందినాయా, ముళ్ళలు అందినాయి? మీ బడా సేట్లు ఏమైనా చెప్పిరా మీకు? దొరలు ఏమైనా చెప్పిరా? పటవార్లు ఏమైనా చెప్పిరా? తీర్మానం మళ్ళీ ఏమైనా న్యూస్ వస్తే గ్రూప్లో ఎమ్మడే వాడిని రిమూవ్ చేయండి, తీర్మానం మళ్ళీ ఏమైనా షేర్ చేస్తాను
చెప్పండి అట్లనన్నా. వాళ్ళకెళ్ళి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మీరు ఇట్లా అలానే ఉన్నారు. కాదు మేము పక్క వాళ్ళం, మేము బలిసిన వాళ్ళం అనుకుంటే మీరు 4, 10, 20 మంది ఉంటారు. ఇంకా అది పెట్టుకొని మీరు భజన చేసుకోండి. చిడతలు ఉంటాయి కదా, చిడతలు పట్టుకొని భజన చేసుకోండి. రామ మందిరం కాడ, రామాలయం కాడ, సీతారామ కళ్యాణం కాడ భజనలు చేస్తారు చిడతలు పట్టుకొని. అవి చేసుకోండి. మీ గ్రూపులు ఉంటాయి కదా, మీ కాడ భజనలు చేసుకోండి. తమాషాలు చేసి ఇంకోసారి గ్రూప్లో రిమూవ్ చేసిన, నేను ఈసారి రిమూవ్ చేసిన ఇంటి మీదకి పోతా. తమాషాలు చేస్తారా? నేను ఏమైనా పెట్టిన సబ్జెక్ట్ ఏమైనా అసలీలాగా ఏమైనా ఉన్నాయా? బూత్ సినిమాలు ఏమైనా వదిలినా? ఎక్స్ వీడియోలు ఏమైనా వదిలినా? ఈడబ్ల్యూఎస్ కోటాలో జరిగిన బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు జరిగిన అన్యాయం మీద ఆ వీడియోని సెండ్ చేసిన. మీకు వచ్చిన బాధ ఏంది? మీరు బీసీలు కాదా? ఎస్సీలు కాదా? ఎస్టీలు కాదా? మైనార్టీల బాధ్యత మీకు లేదా? ఊర్లో మొత్తుకుంటారు కదా భయ్, పొద్దుగాలు లేస్తే వాళ్ళకి రాజ్యం ఇవ్వకూడదు, వాళ్ళకి రాజ్యం ఇవ్వకూడదు, వాళ్ళకి రాజ్యం ఇస్తే ఊరు వల్లకాడ అయిపోతుందని మొత్తుకుంటారు కదా భయ్. మరి ముందర పోయి ఎందుకు పని చేస్తారు? మీ సిద్ధాంతం ఏడుంది? మీరేంది కథ? మీరు ఎటు ఎస్సీ, ఎస్టీ, బీసీల మైనార్టీలా లేకుంటే వేరేనా? మీరు కన్ఫర్మ్ చేసుకోండి. మీ సిద్ధాంతాలు ఏడున్నాయి? మీరేడున్నారు? అందరు రెడ్డిలతో పనిచేసి అలిచిపోయారు కదా మీరు. రేపు వేరే ఆయన వస్తుంటే ఆయన కింద ఇట్లా పనిచేస్తారు మీరు. మీకు మాకు డిఫరెన్స్ ఉంది కదా. ఇన్ని రోజులు అంటే మీరు ఎవరి తరపున నిలబడినా మనోడు అని గెలిపించినాం కదా, వేసినాం కదా ఓట్లు. బీసీలది ఒకటి గ్రూప్లో షేర్ చేస్తే మీకు వచ్చిన నొప్పి ఏంది? నువ్వు ఎవరైనా మెరుపు పొంది అలా అనుకుంటే సపరేట్ పెట్టుకోండి. ఎస్సీలది ఒక గ్రూపు, బీసీలో ఒక గ్రూపు, ఎస్టీలది ఒక గ్రూపు, మైనార్టీలో ఒక గ్రూపు, ఓసీలది ఒక గ్రూపు, అట్లా పెట్టండి. మరి ఎవరి గ్రూప్లో వాళ్ళు షేర్ చేసుకుంటాం. అప్పుడైనా మా వాళ్ళకు మాకు కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. మా వాళ్ళు ఎవరు, పగోళ్ళు ఎవరు, బయటోళ్ళు ఎవరు అనేది తెలుస్తుంది కదా. రాజకీయ విశ్లేషణ చేయాలంటే మీకన్నా తోపు చేస్తాను. కోడి కన్నా విశ్వాసం ఉంటుంది. తన పిల్లల్ని తను కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలన్నా చేస్తుంది. మనకు అది గిట్ట లెక్కపాయ. కోడికున్నంత ధమాకు లేదు మీకు. మీరు దేని ప్రకారంగా రిమూవ్ చేసారు? నేను ఏం వీడియోలు పెట్టినాను మీరు రిమూవ్ చేసారు? మీలాగా 2 సిద్ధాంతాలు ఉంటే మీ వల్ల ఊళ్ళోనే ఓసీలను ఎదురేయాలి, ముందర పోయి ఓసీలతోనే పనిచేయాలి. మీలాగా సిద్ధాంతం ఉంటే ఓకేనా? మనోళ్ళు అవుతారా? మీరు ఏ పార్టీ మారితే ఆ పార్టీకి మారాలి మేము. మీరు ఎవరిని సంకలో జొరితే వాళ్ళ సంకలో జొర్రాలి, పంతొమ్మిదికి కండవాలు వేసుకోవాలి. మీరు మీ పిల్లలు మీ పిల్లలు మీరు బాగుండాలి. మేమేమో సంకనాకి పోవాలి. మానవ మర్యాద ఇంతనన్నా ఉంటుంది కదా అవి. అవతల మీద పోటీ చేసి ఓడిపోయినప్పుడు వాని మీద రొమ్ములు ఇడిచి బట్టలు ఇప్పి తిరిగిన వాళ్ళము మళ్ళీ వాని దగ్గర పని చేయాలంటే ఆత్మాభిమానం లేదు. మనసు పుట్టిక ఒట్లే సిగ్గుశీరం రోసం పౌరుషం అనేది ఉంటుంది కదా తల్లిదండ్రుల గుట్టినోనికి. మీ ఇష్టం ఉన్నట్లు మీ కథలు ఉన్నట్లు మీ ఇష్టం ఉన్నట్లు పార్టీలకు మారుతారు, మీ ఇష్టం ఉన్నట్లు చేస్తారు. మీకు నచ్చిన వాళ్ళు గ్రూప్లో ఉండాలి. మీకు నచ్చని పోస్ట్ ఏమైనా చేస్తే రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేయడానికి నేను ఏమైనా ఇది పెట్టినా? బీసీలో జరిగిన ఈడబ్ల్యూఎస్ కోటాలో బీసీలో జరిగిన అన్యాయం గురించి వీడియో వచ్చినప్పుడు దాన్ని షేర్ చేసిన. దానివల్ల మీకు వచ్చిన నొప్పి ఏంది? 500 మార్కులు వచ్చిన జాబ్ వచ్చింది. 750, 780 మార్కులు వచ్చిన బీసీలకు జాబులు రాలే. మీరు చదవరు. చదివినోనికి అన్యాయం జరిగిన దాన్ని షేర్ చేస్తే గ్రూప్లో మీకు నచ్చదు. ఇట్లాంటి చిల్లర వేషాలు మానుకుంటే మంచిది. లేదు గ్రూప్లో తీసేస్తామంటే తీసేయండి. మీరు ఎట్లా తీసేస్తారో నేను చూస్తాను. శివుని మీద పాము తాండం ఆడుతుంది చూడు, అట్లా ఆడతా బిడ్డ డమరికం వేసుకొని చెప్తున్నా. రాజకీయ సబ్జెక్ట్ ఉంటే దమ్ము ఉంటే జూమ్ కాల్ పెట్టండి, గ్రామ పంచాయతీ కాండి రండి మాట్లాడదాం.
దెన్లో ఎంత అవినీతి నడిచిందో, దెన్లో ఎంతవరకు చేసిరో, అవతలోని వాడు రెడ్డిల మనిషి, రెడ్డిలు ఎమ్మడి తిరుగుతాడు, వాడేం చేస్తాడు, వీడు అట్లా మంది మీద బ్లేమ్ చేయలేము కాదురా భయ్. నీ గుద్దలు దమ్ముంటే నువ్వు రాజకీయంగా ఎదుర్కో. వాడు వానితోనే తిరుగుతాడు, వీనితోనే తిరుగుతాడు, ఏం వాని ఇష్టం. వాడు ఎట్లా తిరగాలనేది నువ్వే డిసైడ్ చేస్తావు. చిల్లర రాజకీయం, చిల్లర కథలు మీకు. వాడు రెడ్డిల మనిషి, వీడు వాని మనిషి, వీడు ఈయన మనిషి. మరి మీరెవరు మనుషులు? మీది ఉందా కరెక్ట్ నినాదం? ఊర్లో ఒక సిద్ధాంతం, నారకంలో ఒక సిద్ధాంతం, మళ్ళీ బిజినెస్ వచ్చేటాలకు మళ్ళీ బహుజన సిద్ధాంతం. మీది ఏ సిద్ధాంతం? ఒకటి కరెక్ట్ చెప్పండి. మేము దీని మీదనే కట్టుబడి ఉన్నాం, దీని మీదనే నడుస్తున్నాం, ఇదే పార్టీలో ఉన్నాం, ఇంట్లోనే కష్టపడి పని చేస్తున్నాం. ఏమన్నా అంటే వాడు ఇట్లా అన్నాడు, వాడు ఇట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు. మరి మీరు పార్టీలో చేయని అన్నప్పుడు తెలియలేదా? ఎవడు ఎట్లా అన్నాడు, ఎవడు ఎలాంటి వాడు, ఎవడే మంచివాడా చెడ్డోడా చూసుకోవా? ఇంట్లో కొనే ఉప్పు పప్పు చూసి కొంటాం. సోనా మైసూరు ఎన్నేళ్ళు కింది, ఎన్ని సంవత్సరం కింది మొన్న పట్టించినాయి. అవి బాగుండ అన్నం ఎట్లా అవుతుంది, కూర ఎట్లా. మరి 5 ఏళ్ళు రాజకీయాలు ఉండి 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసే మనం ఎట్లా ఉండాలి మనకు తెలియదా? ఇట్లాంటి చిల్లర పనులు మానేసుకొని రాజకీయంగా చేయాలనుకుంటే మీకు ఎంత శత్రువులు ఉన్నా మీరు చేసే పని నిజాయితీగా నిబద్ధంగా ఉంటే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మాలాంటి వాళ్ళు ఎంత చెప్పినా విన్నారు. మీరు నిజంగా కరెక్ట్ పనులు చేస్తే మేము ఎంత మొత్తుకున్నా కుక్కల్లాగానే అవుతాం, మీరు చేసే పని నిజాయితీ ఉంటే. ఈ చిల్లర పనులు మానేసుకోండి. ఈ గ్రూప్లో అడ్మిట్ ఉండి మేము చేసిందే నడుస్తుంది, మేము అడ్మిన్ మేము ఉన్నాం కాబట్టి వాడు ఏమైనా మాట్లాడితే అందులో రిమూవ్ చేద్దాం, ఇట్లాంటి చిల్లర. నేను మరీ చెప్తున్నా, బూసి సురేష్కి నీకే చెప్తున్నా, ఈ చిల్లర పనులు మానేసుకో. ఎవరో మెరుపు గురించి వాడు ఏది తిన్నా అంటే అది తింటా అంటే నీ ఇష్టం. అది నీ వ్యక్తిత్వం, నీ యొక్క సంస్కారం, నీ క్యారెక్టర్, అది నాకు సంబంధం లేదు. కానీ నన్ను రిమూవ్ చేయాలంటే నా కారణం చూపి నేను ఏమైనా తప్పు మాట్లాడితే తప్పుకు తగ్గట్ల కింద కౌంటర్ చేయి. అంతేగాని నువ్వు చిల్లర మల్లరుగా నన్ను అందులో రిమూవ్ చేస్తా, పొడుస్తా, పీక్తా అంటే నీకన్నా ఎక్కువ పీక్తాను. ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ. మరొకసారి మనవించుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.